అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ డాక్టర్ పి రేణుక, స్మైల్ వెల్ డెంటల్ క్లినిక్ పోండి. సో ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ డెంటల్ ట్రీట్మెంట్ టాపిక్తో వచ్చాను. దట్ ఈస్ కాల్డ్ టీత్ క్లీనింగ్ ఆర్ స్కేలింగ్ అంటాం. ఓకే, సో ఎందుకు అంటే ఇందాకే మన దగ్గరికి ఒక యంగ్ మేల్ పేషెంట్ వచ్చారు. తన కంప్లైంట్ వచ్చేసి టీత్ మీద ఉండే స్టెయిన్స్, బ్లాక్ కలర్ స్టెయిన్స్ వల్ల తను ప్రాపర్గా నలుగురితో మాట్లాడడానికి కానీ అండ్ ఆల్సో స్మైల్ చేసేటప్పుడు కూడా కొంచెం కాన్ఫిడెంట్గా స్మైల్ చేయలేకపోవడం, మాట్లాడేటప్పుడు కొంచెం బ్యాడ్ స్మెల్ రావడం జరుగుతుంది అని చెప్పేసి కంప్లైంట్ చెప్పడం జరిగింది. సో నేను ఎగ్జామినేషన్ చేసిన తర్వాత టీత్ క్లీనింగ్ అనేది సజెస్ట్ చేశాను. సో సజెస్ట్ చేసిన తర్వాత తను ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్కి రెఫ్యూజ్ చేశారు బికాస్ తనకున్న కొన్ని డౌట్స్ వల్ల. సో ఏంటంటే టీత్ క్లీనింగ్ చేయడం వల్ల టీత్ మీద ఉండే లేయర్స్ అరిగిపోయి టీత్ అనేది సెన్సిటివిటీ వస్తుందని, అట్ ద సేమ్ టైం టీత్ చుట్టూ గ్యాప్స్ అనేది ఫామ్ అవుతాయని, టీత్ లూజ్ అవుతాయని చెప్పి నన్ను అడగడం జరిగింది. సో నేను తన డౌట్స్ని రెక్టిఫై చేసి ట్రీట్మెంట్ కంప్లీట్ చేశాను. ఇక్కడ చూస్తే మీరు ఆ రిజల్ట్స్ అనేది ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయి. సో తను ఇప్పుడు కాన్ఫిడెంట్గా స్మైల్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో టీత్ క్లీనింగ్ మీద ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉన్నాయండి. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీత్ క్లీనింగ్ ఎప్పుడు చేయాలి అని అంటే, టీత్ మీద గార స్పాచ్ పేరుకుపోయి ఉండేటప్పుడు అది నార్మల్ బ్రషింగ్ వల్ల మనకు అది రిమూవ్ అనేది జరగదు. సో దానివల్ల టీత్ అనేది ఎల్లోయిష్గా కనిపిస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం బ్రష్ చేసేటప్పుడు కూడా కొంచెం బ్లీడింగ్లా రావడం కానీ, మాట్లాడేటప్పుడు బ్యాడ్ స్మెల్లా రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటి కండిషన్స్లో ఎక్కువగా టీత్ క్లీనింగ్ అనేది సజెస్ట్ చేస్తాం. సో ఈ టీత్ క్లీనింగ్ ప్రొసీజర్లో టీత్ మీద ఏదైతే గార పేరుకుపోయి ఉంటుందో దాన్ని క్లీన్ చేస్తామన్నమాట. అల్ట్రాసోనిక్ స్కేలింగ్ అంటాం. సో అది క్లీన్ చేయడం వల్ల గార క్లీన్ అవుతుంది తప్ప, ఆ గార రిమూవ్ అవుతుంది తప్ప టీత్ మీద ఉండే లేయర్స్ అనేది అరగడం జరగదండి. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసి టీత్ మధ్యలో గ్యాప్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్రెడీ టీత్ చుట్టూ బాగా గార అనేది పేరుకుపోయి ఉంది. సో దానివల్ల ఆల్రెడీ పన్నుకి కింద ఉండే స్కిన్కి మధ్యలో గ్యాప్ ఫార్మేషన్ ఉంది. బట్ అది గారు ఉండడం వలన అంతగా తెలియటం లేదు. సో ఎప్పుడైతే మనం టీత్ క్లీన్ చేస్తామో టీత్ చుట్టూ ఆ మైన్యూట్ గ్యాప్స్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. బట్ అది కంప్లీట్గా నార్మల్. మనకు 3 to 15 days లోపల మళ్ళీ స్కిన్ అనేది రీగ్రోత్ అనేది జరుగుతుంది. దానివలన టీత్ లూజనింగ్ అవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో అంతే తప్ప టీత్ క్లీన్ చేయడం వల్ల లూజ్ అనేది జరగదన్నమాట. ఇంకా మైన్యూట్గా లూజనింగ్ ఉన్నా సరే టీత్ క్లీన్ చేయడం వల్ల, గారంతా క్లీన్ చేసుకోవడం వల్ల స్కిన్ అనేది మళ్ళీ రీగ్రోత్ జరిగి ఇంకా టీత్ అనేది స్ట్రాంగ్ అవుతాయి. ఓకే, సో ఇలాంటి డౌట్స్తో చాలామంది టీత్ క్లీనింగ్ని అవాయిడ్ చేస్తూ ఉన్నారనమాట. అలా అవాయిడ్ చేయడం వల్ల ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప అది రెడ్యూస్ అవ్వదు. ఓకే, ఇలాంటి డౌట్స్ ఏమి పెట్టుకోకుండా హ్యాపీగా మీరు టీత్ క్లీనింగ్ అనేది చేయించుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ పెయిన్లెస్ ప్రొసీజర్ అండ్ ఆల్సో ఇయర్లీ వన్స్ అనేది సజెస్టబుల్. ఓకే, సో ఇలాంటి డెంటల్ ట్రీట్మెంట్స్ అప్డేట్స్ అండ్ ఈజీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం మన స్మైల్ వెల్ డెంటల్ క్లినిక్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.